హలో, ఈరోజు అయితే ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ఆలుని ఉడికించి పెట్టుకోవాలి 2 విజిల్స్ వచ్చే వరకు. ఒక క్యాప్సికమ్, హాఫ్ కప్ ఆయిల్, 1 టమాటో, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, శనక్కాయలు, ఒక ఉల్లిపాయ, కొబ్బరి పొడి, గరం మసాలా, చెక్క, మిరియాలు, 2 యాలకులు, అల్లము, వెల్లుల్లిపాయలు. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకొని కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ని అయితే వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేయించుకోవాలి. మిక్సీకి వేసుకోవాలి. రెండు చెక్క, మిరియాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, టమోటా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ లాగా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పొటాటో, ఆలు ముక్కలైతే వేయాలి. వన్ టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గర పనివ్వాలి.